నిర్గమకాండము 14వ అధ్యాయము 16వ వచనమండి. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలులు సముద్రం మధ్యను ఆరిన నేల మీదను నడిచిపోవుదురు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నీతో ఉంటే ప్రకచలితమున నీ జీవితం ద్వారా ఆయన అద్భుతాలు చేపిస్తాడు. ప్రకచలితమున అన్న ఈ మాటలు ఏమిటంటే, నీవు మోషేతో దేవుడు ఉన్నాడు కాబట్టే. మోషే ఒక సామాన్య వ్యక్తి అండి. మోషే సామాన్య వ్యక్తి, ఒక గొర్రెల కాసుకునే కాపరిగా ఉన్నాడు కొంతకాలం. అయితే దేవుడు మోషేతో ఉన్నాడు కాబట్టి దేవుడు మోషే ద్వారా అద్భుతాలు జరిగించాడండి. అద్భుతాలంటే ఎన్నడూ చూడని అద్భుతాలు జరిగించాడు. ప్రకచరితంలో ఎర్ర సముద్రాన్ని రెండుగా చేపించాడు, రెండు పాయలుగా చేపించాడు. ప్రకచరితంలో మోషే దేవుడితో ఉన్నాడు కాబట్టే ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు పోషించడానికి 40 సంవత్సరాలు పోషించడానికి దేవుడు దోహదపడ్డాడు, సహాయపడ్డాడు. ప్రకచరితంలో ఈ మాటలు వింటే, నీవు దేవుడు నీతో ఉంటే, దేవుడు నీతో ఉండి నడిపిస్తే నీ జీవితం ద్వారా అద్భుతాలు చేపిస్తాడు. ప్రజలకు దీవెనకరంగా మారుస్తాడు. ఆయనకు మహిమకరంగా, ఆయన ప్రజలకు దీవెనకరంగా నేను మారుస్తాడు. దేవుడు నీతో ఉంటే